రైతులు వ్యవసాయం చేసేందుకు అనాదిగా వాగులు వంకలే ప్రధానమైన నీటి వనరులు. కాలక్రమంలో సాగునీటి ప్రాజెక్టులు వచ్చేరినా వ్యవసాయానికి అవసరమైన నీటిని అందించడంలో వాగులది కీలక పాత్ర. వాగులు బాగుంటే నీటి వనరులు సమృద్ధిగా లభించి రైతులు సంతోషంగా ఉంటారు. కానీ ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని నల్లమడ వాగు విషయంలో రైతులది భిన్నమైన పరిస్థితి. భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి నల్లమడ వాగు పొంగి పొలాలను ముంచెత్తుతోంది. ఇది రైతుల పాలిట దుఃఖదాయినిగా మారింది. వాగు కట్టలను బలోపేతం చేయాలని రైతులు దశాబ్దాలుగా ఆందోళన చేస్తున్నారు. ఇటీవల మొంతా తుపాను కారణంగా కురిసిన వర్షాలకు సైతం వాగు ఉప్పొంగి వేలాది ఎకరాల్ని నీట ముంచింది. దీర్ఘకాలిక సమస్యను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వాగు విస్తరణకు అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయడంతో రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. గుంటూరు, బాపట్ల జిల్లాల రైతులకు నల్లమడ వాగు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పల్నాడు జిల్లా నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల పరిధిలో కురిసే వర్షపు నీటితో 14 రకాల వాగులు కలిసి నక్కవాగు, ఓగేరు వాగుగా ఏర్పడతాయి. ఈ రెండూ కలిసి గుంటూరు జిల్లాలోకి ప్రవేశించే క్రమంలో నల్లమడ వాగుగా రూపాంతరం చెందుతుంది. ఇది గుంటూరు జిల్లా పరిధిలోని పత్తిపాడు, బాపట్ల జిల్లా పరిధిలోని బాపట్ల నియోజకవర్గాల పరిధిలో 39.63 కిలోమీటర్లు ప్రవహించి సూర్యలంక సమీపంలో సముద్రంలో కలుస్తుంది. నల్లమడ వాగు సామర్థ్యం 22,000 క్యూసెక్లు కాగా 2016లో 43,234 క్యూసెక్ల రికార్డు వరద వచ్చింది. ఇటీవలి మొంతా తుపాను కారణంగా కురిసిన వర్షాలకు 42,335 క్యూసెక్లు వచ్చి రెండో అత్యధిక వరదగా రికార్డైంది. వాగు కట్టలు బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో తెగిపోయి సమీపంలోని పంట పొలాల్ని నీరు ముంచెత్తింది. అలాగే కట్టలు తక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో వరద నీరు పొంగిపొర్లి పొలాల్లోకి ప్రవేశించింది. వర్షాలు పడే సమయంలో నల్లమడ వాగులోకి మైనర్, మీడియం, మేజర్ డ్రైన్ల నుంచి వరద నీరు చేరుతుంది. అయితే ఎగువ నుంచి వాగులోకి భారీగా ప్రవాహం వస్తే నీరు డ్రైన్లలోకి వెనక్కు ప్రవహించి ప్రవాహ గతి మారి పంట పొలాల్లోకి వస్తుంది. ఇటీవలి భారీ వర్షాలకు వాగునీరు 3 మండలాలు 15 గ్రామాల పరిధిలోని పొలాల్లోకి వచ్చింది. 20,000 ఎకరాల మేర వరి పంట నీట మునిగి పనికి రాకుండా పోయింది. పంట పొలాలు చెరువులను తలపించాయి. నల్లమడ వాగు సమీప ప్రాంతాల్లో వరి సాగు చేసిన రైతులు లబోదిబోమంటున్నారు. భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి నల్లమడ వాగు పొంగిపొర్లి తమ పొలాల్ని ముంచెత్తుతోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే హెవీ వర్షాలు పడ్డప్పుడల్లా ఎప్పుడు ఇట్లానే జరుగుతూ ఉంటుంది. రెండవది ఇప్పుడు మెట్ట పొలాలు కూడా ఉండే మా ఊర్లో సగము, అవి 9 నెలలు ఖాళీకి పెట్టి 3 నెలలు పంట పండించుకోవాల్సి వస్తుంది. నల్లమడ డ్రైన్ ఇప్పుడు వచ్చే ఫ్లోటింగ్కి ఇది యాక్చువల్ కెపాసిటీ తక్కువగా ఉంది. రెండోది ఎప్పుడు కాంట్రాక్టర్లు ఏ వర్క్ చేసినా కూడా కట్టలు అనేవి ఒక లెవెల్గా పోయట్లేదు. ఒక్కో చాట తక్కువ, ఎక్కువ చాట ఎక్కువగా పోస్తున్నారు. ఆ తక్కువ ఉన్న కాడ ఇట్లా పొర్లిపోవటం, ఆ పొర్లిన కాడ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటే కట్టలు తెగిపోవటం, ఇట్లాంటి సమస్యలు వస్తాయండి. వర్షాలు పడినప్పుడల్లా చిన్న వర్షం పడినా పెద్ద వర్షం పడినా పైనుంచి నల్లమడ నుంచి వచ్చే వాటర్ మొత్తం ఇక్కడ ఫ్లో అయిపోయి మా దగ్గర కట్టలు కొంచెం వీక్గా ఉన్నాయి. వీక్గా ఉండటం వల్ల వచ్చిన వాటర్ మొత్తం మా ఊర్లోకి ఎక్కడో సాటి వీక్గా ఉన్న కాడ కట్టలు తెగిపోయి వర్షాలు వచ్చినప్పుడల్లా మా వైపు వాటర్ వచ్చేసి మా పంట పొలాలు దెబ్బతింటున్నాయి. ఈసారి అయినా కూటమి ప్రభుత్వం తలుచుకొని ఈ కట్టలను కొంచెం గట్టిగా వేసి మాకు ఎలాంటి పెద్ద వర్షాలు వచ్చినా మాకు ఇబ్బంది కలగకుండా చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. 2018లో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 300 కోట్లు శాంక్షన్ చేశారు. తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని తీసేశారు. ఇక్కడ వచ్చేతలకి ఇక్కడ అప్పాపురం ఈ పొలాలు, గరికపాడు ఈ పొలాలు వచ్చేతలకి పద్దాకల ముప్పుకు గురవుతున్నాయి. ఇక్కడ అవుట్లెట్ అనేది ఒకటి బలంగా కట్టాల్సిన అవసరం ఉంది. దీని తర్వాత నల్లమడ సర్ప్లస్ అయ్యి ఇక్కడ యూటీలు కాడ అటో కిలోమీటర్ ఇటో కిలోమీటరు మనకు వాల్ కట్టాల్సిన అవసరం ఉందండి. నల్లమడ వాగు ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని బాపట్ల, పత్తిపాడు, చిలకలూరిపేట నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉంది. ప్రతి వర్షాకాలంలో ఈ వాగు పొంగి పంటలను ముంచెత్తడం సమస్యగా మారింది. ఈ ప్రాంతంలో కొందరు అక్రమార్కులు నల్లమడ వాగు కట్టలపై మట్టిని తవ్వి తరలిస్తుండటంతో సమస్య మరింత పెరిగింది. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఆ పార్టీ నాయకులు చాలా చోట్ల తవ్వకాలు జరిపారు. దీంతో కట్టలు మరింత బలహీనపడి వరద వచ్చినప్పుడు సమస్య తీవ్రమవుతోంది. మట్టి మాఫియా అడ్డగోలుగా కట్టలను తవ్వి దాన్ని అమ్ముకున్నారు. మొంతా తుపాను సమయంలో ఎక్కువ ప్రాంతాల్లో గండ్లు పడడానికి కట్టలపై జరిపిన మట్టి తవ్వకాలు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. నీటిపారుదల శాఖ అధికారులు కట్టల్ని సరిగా పర్యవేక్షించకపోవడంతో అక్రమార్కులు చెలరేగిపోయారు.
నల్లమడ వాగుకు గండ్లు పడిన ప్రాంతాల్లో అధికారులు ఇసుక బస్తాలు వేసి తాత్కాలిక చర్యలు చేపడుతున్నారు తప్ప సమస్యను శాశ్వతంగా పరిష్కరించే ప్రయత్నాలు చేయడం లేదు. ఇప్పుడు మరమ్మతుల స్థాయి దాటిపోయింది. వాగు విస్తరణ, ఆధునికీకరణ తప్పనిసరి అయింది. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని పెదనందిపాడు, కొండపాటూరు, గార్లపాడు, అప్పాపురం, రేటూరు, చెరువు, జమ్ములపాలెం, జిల్లెళ్లమూడి, మూలపాలెం, హైదర్పేట తదితర ప్రాంతాలు ప్రతిసారి ముంపునకు గురవుతున్నాయి. అందుకే పనులు త్వరగా చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వాగు విస్తరణ పనులు చేపడితే ఈ గ్రామాలతో పాటు పాక్షికంగా ఇబ్బంది పడే ఊర్లకు సైతం వరద ముప్పు తప్పుతుందని రైతులు అంటున్నారు. ప్రతి సంవత్సరం ఇట్నే వరద వచ్చి రైతులు నష్టపోతున్నారు. ఎకరానికి 30,000-35,000 దాకా పెట్టుబడి పెడుతున్నారు. చాలా నష్టం అవుతుంది. కాదు అక్కడ తూములు కాడ దొంగ తూములు అంటారు మేము. అక్కడ కింద పూడి కొండి ఆ పూడి తీయాలా, పక్కన అప్పాపురం వచ్చే డ్రైనేజీకి దానికి షట్టర్ బిగియాలి. షట్టర్ బిగితే కొంతవరకు సేవ్ అయ్యిద్ది, అంత ఉధృతం పొలం మీద రాకుండా. అది దానికి ప్రభుత్వం వాళ్ళు దానికి పట్టించుకుని ఏర్పాట్లు చేస్తే కొంత రైతుకి నష్టం లేకుండా ఉండిద్ది. ఆట ఇలాగే ఉంటుంది, పట్టి దశలో వస్తుంది. అది మేము మరమ్మతులు చేయట్లేదండి. అది చేయకనక ఇటు మునిగిపోతున్నాయి పొలాలు. అసలు మొత్తం ఇటు వస్తున్నాయి, నీళ్లు మొత్తం మునిగిపోతున్నాయి. పొలాలు చాలా దెబ్బతిన్నాయి. ఎకరానికి 30,000 రూపాయలు ఖర్చు పెట్టాము, ఇంతవరకు ఏమీ రాలేదు. మంచి పుట్ట దశలో వచ్చి బాగా నష్టపరిచిపోయింది. మాకు నల్లమడ డ్రైన్ సరిగా లేకపోవడం, మన బుడ్డగాలో ఈ కాలం కూడా మనకు మరొకటి లేకపోవడం, అందువల్ల పైనుంచి వచ్చి మాకు సర్దు ఎక్కువ పోయి మనం నష్టపోతున్నారు. నల్లమడ వాగుకు 1970లో వచ్చిన భారీ వరదల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. అప్పట్లో ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు కొల్లా వెంకయ్య నల్లమడ రైతు సంఘం ఏర్పాటు చేసి వాగు విస్తరణ చేపట్టాలని రైతులతో కలిసి ఉద్యమించారు. ప్రభుత్వం స్పందించి 1979లో కట్టలు కొంతమేర బలోపేతం చేసింది. ఆ తర్వాత ఇంకా భారీ వరదలు రావడంతో కట్ట సామర్థ్యం సరిపోలేదు. ఇప్పుడు కూడా భారీ వర్షాలు పడినప్పుడల్లా వరద నీటి ప్రవాహానికి నల్లమడ వాగు సామర్థ్యం సరిపోక కట్టకు ఎక్కడికక్కడ గండ్లు పడి పొలాలపై వరద నీరు ప్రవహిస్తోంది. ఏటా జూన్, జూలై నెలల్లో వచ్చే వర్షాలు, అక్టోబర్, నవంబర్ నెలల్లో వచ్చే తుపాన్ల కారణంగా పంటలు నీటిపాలవుతున్నాయి. లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టిన రైతులకు కోలుకోలేని దెబ్బ తగులుతోంది. దాదాపు 1,00,000 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పంట పొలాలు నల్లమడ వాగు వరదతో ప్రభావితమవుతున్నాయి. అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లను ముంచెత్తుతోంది. నల్లమడ వాగును పూర్తి స్థాయిలో విస్తరించడం, అవసరమైన చోట వంపులు సరిచేయడం, కట్టల బలోపేతం ద్వారా వరద ముంపు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఆధునికీకరణ పనులు చేపట్టి ముప్పు నుంచి తప్పించాలని ఈ ప్రాంత రైతులు దశాబ్దాలుగా పోరాడుతున్నారు. ప్రభుత్వం నియమించిన కమిటీలన్నీ కూడా నల్లమడ వాగు విస్తరణ అవసరాన్ని ప్రస్తావించాయి. కొల్లా వెంకయ్య కుమారుడు రాజమోహన్ ప్రస్తుతం ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. సమస్యను గుర్తించిన తెదేపా ప్రభుత్వం నల్లమడ వాగు విస్తరణకు 2017లో 180.60 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. భూసేకరణకు 180 కోట్లు, ఇతర ఖర్చులకు 60 లక్షల రూపాయలు కేటాయించిన వివిధ కారణాలతో పనులు ప్రారంభం కాలేదు. వైకాపా 5 ఏళ్ల పాలనలో దాని గురించి అసలు పట్టించుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పాత అంచనాలు మార్చి 2025-26 ధరల ప్రకారం 310 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అయితే కేవలం ప్రతిపాదనలతో సరిపెట్టకుండా నిధులు త్వరగా ఇవ్వాలని, పనులు త్వరగా చేపట్టాలని నల్లమడ రైతు సంఘం నాయకులు కోరుతున్నారు. వాగు బుడమేరు, తమ్మిలేరు లాగా చాలా పెద్ద వాగు. వరద నీరు, మురుగు నీరు పోవాలంటే 500 CBLకి వెడల్పు చేయాలని చెప్పి చాలా క్లియర్గా ఇంజనీర్ల కమిటీలే చెబుతున్నాయి. కానీ ఇంతవరకు పూర్తిగా చేసినటువంటిది లేదు. చేయాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఇప్పుడు నిన్నగాక మొన్న వచ్చినటువంటి వరదకు కూడా అనేక చోట్ల గళ్ళు పడినాయి. ఆ గళ్ళు పూడ్చకూడటం అనేటిది చాలా ఇంపార్టెంట్. వెంటనే అది చేయాలని చెప్పి వరదని దాదాపుగా నివారించడానికి అవకాశం ఉంటుంది. నల్లమడ మోడర్నైజేషన్ మనం 370 crores ప్రభుత్వానికి ఎస్టిమేట్స్ ఆల్రెడీ సబ్మిట్ చేయడం జరిగింది. ఆల్రెడీ 180 crores మనకి ల్యాండ్ ఎక్విజిషన్కి శాంక్షన్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. వాటికి ఎల్పీ షెడ్యూల్స్ కూడా మనం సబ్మిట్ చేశాము. ఏదైతే మన వర్క్ కోసం 380 crores మనం సబ్మిట్ చేశామో అది శాంక్షన్ వస్తానే మనం ఈ మోడర్నైజేషన్ వైడనింగ్ ఆఫ్ ది డ్రైన్ కూడా చేపట్టి ఫ్యూచర్లో మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. రైతులందరూ కూడా అంగీకరిస్తున్నారు. మా పొలాలు ఏదైనా మీకు కావాల్సి వస్తే ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామని. ఖచ్చితంగా రేపు ఎండాకాలంలో దీన్ని చేపట్టడానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఏదైనా అనాదిగా ఈ రైతులకి
పట్టి పీడిస్తున్నటువంటి డ్రైన్ని పూర్తి ప్రక్షాళన చేసి రైతాంగాన్ని ముంపుకు గురి కాకుండా చేయాల్సిన బాధ్యతను చంద్రబాబు నాయుడు గారు అంగీకరించినందుకు రైతాంగం తరపున ఆయనకు ధన్యవాదాలు. నల్లమడ వాగుకు అప్పాపురం సమీపంలో కొమ్మమూరు కాలువ అడ్డుగా ప్రవహిస్తుంది. దీనికోసం అప్పాపురం సమీపంలో అండర్ టన్నెల్ నిర్మించారు. నల్లమడ వాగు నీరు కింద నుంచి వెళ్తుండగా కొమ్మమూరు కాలువ పైనుంచి ప్రవహిస్తుంది. అండర్ టన్నెల్ కు సంబంధించిన కానాలు సరిగా నిర్వహించని కారణంగా నల్లమడ వాగు నీరు సజావుగా ముందుకు వెళ్లడం లేదు. భారీ వర్షాలు వచ్చినప్పుడు నీరు పక్కనే ఉన్న పొలాలను ముంచెత్తుతోంది. సమస్య పరిష్కారానికి వాగుతో పాటు దాని వెంట ఉండే వంతెనలు, యుటీలను కూడా ఆధునీకరించడం తప్పనిసరి. అందుకే ప్రభుత్వం ముందుకొచ్చి ప్రస్తుతం సి వాల్యూ 300తో ఉన్న వాగును సి వాల్యూ 500కు విస్తరించాలని నిర్ణయించింది. అంటే 50,000 క్యూసెక్ల వరద వచ్చినా ముంపు బారిన పడకుండా వాగు పరివాహక ప్రాంతాన్ని కాపాడవచ్చు. మొంతా తుపాను కంటే ఎక్కువ ప్రభావం చూపినా పొలాలు ముంపు బారిన పడవు, రైతులకు ఇబ్బందులు రావు. అయితే ఈ పనులన్నీ వాస్తవ రూపం దాల్చాలని రైతులు కోరుతున్నారు.